సో ఎవరు మిమ్మల్ని డబ్బులు పెట్టమన్నారు అంటే ఏం చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు అసలు? ఏ ఎవరు ఏం చెప్పలేదన్న, అక్కడ మా చుట్టాలు అని ఉంటారు. ఆ చుట్టాలు కొంచెం మాకి చెడాయించిండ్రు. నువ్వు 2 రూపాయల మిత్తి 3 రూపాయల మిత్తి ఆడీడ ఎందుకు ఇస్తావు, ఆడ పెట్టు, ₹1,00,000 10,000 వస్తావి, 5 రూపాయల మిత్తిలాక అంటని అట్లా మాకు చెప్పిండ్రు. అందువల్ల మేము ప్లాట్ అమ్మి సరే నాయన అంటని పెట్టేసినాం. పెట్టేసి ఆయన 2-3 నెలలు ఇచ్చినట్లు చేసిండు. మళ్ళా తర్వాత ఆయన కంపెనీ ఆగిపోయింది, 2 నెలలు ఆగురి 3 నెలలు ఆగురి అని ఇట్లా చెప్పిండు. చెప్పిన తర్వాత సరే సరే అన్నాం. మాటలు మంచిగా మాట్లాడిండు, ఏం బూత్ మాటలు ఆడలే, చిరాకు చేయలే, ఏం చేయలే. వాడు ఇట్లా అంతా చుట్ట కట్టుకొని పోయినట్ల వాళ్ళని శాంతంగా చేసి ఆడు మమ్మల్ని మోసం చేసి మూట కట్టుకొని పోయిండు. మరి నువ్వెంత పెట్టినావు అమ్మ? వాళ్ళని నమ్మి నువ్వెన్ని పైసలు పెట్టినవాడా? నీతో పాటు ఇంకెవరినన్నా తీసుకొచ్చి పెట్టించినావు వస్తాయి ఇట్లా అని చెప్పి? మేమే పెట్టినాం నాయన. మా ఏరియాలో మేము ఒక్కటే పెట్టినాం. అక్కడ మా వాళ్ళు ఉంటారు చుట్టాలు చెప్తేనే మాకు తెలుసు ఈ కంపెనీకి వాటా ఈ కంపెనీ మాకు అసలే తెలియదు. ఫోన్ బొందా కొట్టినాము, ఆ బొందా కొట్టినాము, బయటకు వస్తుందా అనేసి వస్తుందా తెలుసు, ఆ బాడకవి తెలుసు. వానికి ఒక కొడుకు పుట్టిండట, ఒక కొడుకు నాశనం అయిపోని, వాళ్ళ పెళ్ళ ముండ పోసిపోని. మా పైసలు మాకు ఇస్తారా ఆశీర్వాదం ఇస్తాం, లేకుంటే బండి పోసుకుంటా దుమ్ము పోసుకుంటా ఇలా పట్టించుకుంటూనే ఉంటాం. ఆ సాతి లజ్జకి ఈ బాడకకి. ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఆయన ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళు? ఈ సాతి బాలాజీ ఇద్దరే ఉన్నారు. ఇద్దరే జిమ్మదారు వాళ్ళకి ఆఫీస్ కి. నువ్వెంత పెట్టినావు? వాళ్ళని నమ్మి నువ్వెన్ని పైసలు పెట్టినావు? నేను 45 పెట్టినా నాయన, 45 పెట్టినా. మరి మీరు అడిగితే ఏమన్నారు వాళ్ళు? అసలు కంపెనీ నడసలేదు అంటున్నా. లోపల దాపెట్టుకొని పోయిండు. వాని అడ్రస్ తెలియదు, వాడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపట్లేదు. ఈ స్వాతి అనేటం ఎవరు అసలు? నువ్వు ఇప్పుడు స్వాతి అన్నావు కదా, స్వాతి అనేటం ఎవరు, మీకు ఎట్లా పరిచయం? నాకేం పరిచయం లేదు, దాంట్లో ఉన్నది కదా అట్లా పార్ట్నర్స్. వాళ్ళిద్దరు పార్ట్నర్స్, నా సైడ్ వాళ్ళిద్దరు పార్ట్నర్ స్వాతి బాలాజీ ఇద్దరు కలిసి కంపెనీ రన్ చేసిర్రు. అంటే అడిగినా మేము ఏం కంపెనీ అంటే స్టాక్ మార్కెట్, డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు అంటే లక్ష ఇన్వెస్ట్మెంట్ మీకు లాభాలు చూపిస్తాం దీనిలో అన్న విధంగా నడిపించారు కంపెనీ. లాభాలు వస్తాయి కదా అన్నట్టు పెట్టినాము. మరి మీతో పాటు ఎంత మంది ఉన్నారు అసలు? మీరెంత మోసపోయారు? మిగతా వాళ్ళు మొత్తం కలిపితే ఎంత మోసపోయారు అసలు? 150 crore అంటారు, అది ఎంతో తెలియదు మాకు. ఆడు ఇస్తా కంపెనీ లాస్ట్ 2 months బ్యాక్ అంటే 2024లో పెట్టినాము. పారిపోయే ముందు 2 months బ్యాక్ అట్లా లాస్ట్ లో ఉంది, కొంచెం టైం ఇవ్వండి నాకు అని చెప్పి అందరినీ ఆశ పెట్టిండు. క్లోజ్ చేసుకొని పారిపోయారు ఇద్దరు. ఏం కంపెనీ పేరు చెప్పినారు అసలు? ఎట్లా హై రిటర్న్స్ వస్తాయని మిమ్మల్ని ఎట్లా నమ్మించి? ఇట్లే తెలిసిన వాళ్ళ తరపున పెట్టినాం మేము కూడా. అంటే అక్కడ చుట్టాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్లో పోయినాం మేము కూడా. మేము పెట్టినాము, మీకు కూడా వస్తాయి లాభాలు అన్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళని చూసి మేము కూడా పెట్టినాము. ఇప్పుడు ఒకటి క్లియర్ చేయండి, అంటే మంగ్లీ కేసులో కూడా బాలాజీ అని చెప్పేసి ఒక ప్రధాన పేరు వినిపించింది. ఆ బాలాజీ ఈ బాలాజీ ఒకటేనా, లేకపోతే వీడు వేరు వాళ్ళు వేరు? కాదు, ఈ బాలాజీ వేరు, మహారాష్ట్ర ఆయన. ఇప్పుడు మీ చాలా మంది కూడా మంగ్లీ కేసులో బాధితులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు అన్ని పైసలు ఉంటాయి, వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఏమైనా పెద్ద బిజినెస్ వాళ్ళ అని కూడా మాట్లాడినారు. మరి మీకంత హ్యూజ్ అమౌంట్ 45 lakhs అంటే హ్యూజ్ అమౌంట్, మీరు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు అమౌంట్? ఇట్లే కష్టపడి 10 సంవత్సరాలు జమ చేసి ఫ్లాట్ అమ్మి మరి ఇన్వెస్ట్మెంట్ చేశా. ఫ్లాట్ లో అంటే లాభాలు వస్తలే, ఇదన్నా వస్తాయి ఈడ అన్నాడు, లాభాలు వస్తాయి దీనిలో బాగా చూడు ఒకసారి ట్రై చేయి అంటే ఫ్లాట్ అమ్మి మరి పెట్టా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, మీరు ఇప్పుడు మోసపోయినారు కదా, మీలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు మోసపోవద్దు అంటే మీరు ఏం చెప్తారు అసలు? అదే ఇట్లాంటి దొంగ కంపెనీలు ఎవడన్నా వస్తే ఆశ పెడితే ఎక్కువ వడ్డీ ఇస్తా లాభాలు వస్తాయి అంటే నమ్మొద్దు ఎవడు.
నమ్మి మోసపోవద్దు. మీ డబ్బులు మీరే జాగ్రత్త చూసుకోండి. ఫ్లాటో బంగారమో ఏదో కొనుక్కోండి. ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసపోకండి మీరు. ఈ కేసులో మీరేం కోరుకుంటున్నారు? ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఆడిస్తాన్న అధిక లాభాలు వద్దు మాకు. మేము పెట్టిన డబ్బులు ఇస్తే చాలు.